కడప కొత్తలాడుతుందని అంతా భావించారు. కడపలో జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేస్తారని చాలామంది అంచనా వేశారు. నిజంగానే కడపలో వైఎస్ఆర్సీపీ పీఠాన్ని కాజేసేందుకు టీడీపీ పావులు కదుపుతుందా అంటూ మనం కూడా కథనం ఇచ్చాం. కానీ తీరా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేతులు ఎత్తేసింది. కడప పీఠం మీద తను పాగా వేసే అవకాశం లేదని నిర్ధారించుకుంది. దాంతో కడప జిల్లా పరిషత్ స్థానానికి జరగబోతున్నటువంటి ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకుంటున్నట్టుగా ప్రకటించింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీకి ఎదురు లేదు అనేటువంటి సంకేతాన్ని తెలుగుదేశం పార్టీ ఇచ్చేసింది. ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27వ తారీఖున ఖాళీగా ఉన్నటువంటి జిల్లా మండల పరిషత్ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి ఖాళీ స్థానాల్లో అనేక చోట్ల తనకు బలం లేకపోయినా కాజేసేందుకు ప్రయత్నం మొదలెట్టేసింది టీడీపీ. ఉదాహరణకు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో త్రిపురాంతకం లాంటి మండలాల్లో తెలుగుదేశం పార్టీకి ఎంపీటీసీ లేకపోయినా మండల పరిషత్ పీఠం తమకే దక్కాలి అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతుంది. అందుకు తగ్గట్టుగా ఎంపీపీ స్థానానికి పోటీ చేయబోతున్న వైఎస్ఆర్సీపీ నాయకుడిని కేసులు పెట్టి ఇప్పుడు రిమాండ్లోకి పంపించేసింది. తద్వారా తమకు అడ్డు లేదు, తిరుగులేదు అని చాటుకోవడానికి తెలుగుదేశం పార్టీ వ్యూహరచన చేస్తుంది. తమకు బలం లేని చోటే ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటే మరి వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎందుకు విరుద్ధంగా సాగుతోంది అన్నది ప్రశ్న. వాస్తవానికి వైఎస్ఆర్ కడప జిల్లాలో కేవలం ఒకే ఒక్క జడ్పీటీసీ స్థానం మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ తర్వాత అధికారం రాగానే దాదాపు 8 మంది జడ్పీటీసీలు ఇప్పుడు టీడీపీ శిబిరంలో చేరారు. కాబట్టి మరికొంతమందిని తమ వైపు తిప్పుకుంటే వైఎస్ఆర్ కడప జిల్లా పరిషత్ కూడా తమ ఖాతాలో చేరుతుంది అని టీడీపీ నాయకత్వం ఆశించింది. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేసింది. కానీ అవేమీ ఫలించలేదు. చివరి వరకు అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టినా, వివిధ దారుల్లో కథ నడిపినా ఎటువంటి రీతిలోనూ కూడా తెలుగుదేశం పార్టీకి అవకాశం రాకుండా వైఎస్ఆర్సీపీ జాగ్రత్త పడింది. అందులో భాగంగానే తన జడ్పీటీసీలను ఇప్పటికే క్యాంపుకు తరలించేసింది. 40 మంది జడ్పీటీసీలను వైఎస్ఆర్సీపీ ముందస్తు చర్యల్లో భాగంగా క్యాంపుకు తరలించి సురక్షితంగా కర్ణాటక రాష్ట్రంలో ఉంచడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆటలు సాగే అవకాశం కనిపించడం లేదు. దాంతో కడప జడ్పీ పీఠం కాజేయాలని చేసినటువంటి యత్నాలకు టీడీపీ ఆశల మీద గండి కొట్టేసినట్టు అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లా పీఠాన్ని దక్కించుకోలేకపోయినటువంటి తరుణంలోనే కడప మేయర్కి నోటీస్ ఇచ్చినటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది. కడప మేయర్కి అక్కడ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. చివరికి కౌన్సిల్ హాల్లో ఎమ్మెల్యేకి సీటు కూడా లేకుండా చేసినటువంటి అనుభవం అక్కడ ఉంది. అలాంటి మేయర్ సురేష్కి చెక్ పెట్టాలని ఇప్పుడు ఎమ్మెల్యే ఆశిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే మేయర్కి నోటీసు జారీ చేసి కాంట్రాక్టుల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారు అంటూ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. ఈ షోకాజ్ నోటీస్ విషయంలో మేయర్ ఎలా స్పందిస్తారు, ఆ తర్వాత కడప నగర రాజకీయాలు ఎటు మళ్ళుతాయి, ముఖ్యంగా కడప జడ్పీ పీఠాన్ని కాజేయాలనే ప్రయత్నం చేసి ఆశాభంగానికి గురైనటువంటి టీడీపీ కడప మేయర్ పీఠంలోనైనా ఎలాంటి కథ నడుపుతుంది, ఇది ఎన్ని మలుపులు తిరుగుతుంది చూద్దాం మరి.